నా వందనాలు, నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో హాస్యాస్పదమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి పేరుని జనాభా ఎప్పుడో మర్చిపోయాం. జనాభా సామాన్య జనాల్లో ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ సీజనల్ నాయకులు. సీజనల్ నాయకులు అనేటువంటి వాళ్ళు శాశ్వత కాలం రాజకీయాల్లో కొనసాగించడం చాలా కష్టం. వీళ్ళందరూ ఏంటంటే ఆ ఒక మాట అంటే పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే సంకర జాతికి చెందిన వాళ్ళు. మా నాయన కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, నేను కాంగ్రెస్ లో, నా కుటుంబం అంతా కాంగ్రెస్ లో అని చెప్పిన పదవులు తీసుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా, అది చేయలేదు ఇది చేయలేదు అని అభాండాలు వేసి ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీ పెట్టుకొని మాకు న్యాయం చేయాలంటే మీరందరూ ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి అని ఒక సీజన్ లో శవరాజకీయాలు చేసుకుంటూ వచ్చిన వ్యక్తికి ఈ సమ్మర్ హాలిడేస్, వెకేషన్స్ ఇవన్నీ రాజకీయ పరంగా అతనికి టైం దొరికింది, ఎంజాయ్ చేస్తున్నాడు తప్పితే రాజకీయ అనుభవం కానీ పరిపక్వత కానీ లేదు. కాబట్టి బెంగళూరు వెళ్తాడు. ఇంకా వీలైతే బిడ్డల పేరు మీద చెప్పేసి లండన్ లో లేకపోతే ఇంకొక ఏరియాలో పోయేసి ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి లాయర్ల దగ్గర పోయేసి చిందులేస్తాడు. రకరకాల విన్యాసాలు చేస్తాడు. అసలు అతని గురించి మనం మాట్లాడుకోవడం అంటే ప్రజాస్వామ్యంలో అవగాహన లేని రాజకీయ నేతని గురించి పదే పదే మనం చర్చించుకోవడం అనేది నా దృష్టిలో ఉపయోగకరమైనటువంటి విషయం అయితే కాదు. అయితే సందర్భం ఏమిటంటే ఇలాంటి నాయకుడిని తీర్చిదిద్దింది మన ప్రజలు కాబట్టి ఏ ఉద్దేశంతో ఓట్లేశారో అది వాళ్ళ అంతరాత్మకి తెలియాలి. వాళ్ళ మస్తిష్కంలో చెప్పాలి కదా. మీరు కనీసం ఇటువంటి వ్యక్తికి ఓటేశారు, వాళ్ళ పులివెందుల ప్రజల కోసం అన్న అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అనే విషయాన్ని పులివెందుల ప్రజలకన్నా తెలియాలి కదా అనేది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇలాంటి వ్యక్తిని గెలిపించి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించడమే చాలా మంది సిగ్గుపడుతున్నారండి. జగన్మోహన్ అనే పేరు కానీ, జగన్ అనే పేరు కానీ, మోహన్ అనే పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి అనే పేర్లు కలిగిన వ్యక్తులు ఇతని వల్ల సిగ్గుపడుతున్నాడు. నామోషితో తన పేరు చెప్పడానికి నామోషి పడుతున్నారు. కారణం ఏంటంటే ఇతడు చేసిన రాజకీయ దక్షత అలాగ ఉండిందనమాట, పరిపాలన దక్షత. కాబట్టి ఇప్పుడు ఆ పులివెందుల ప్రజలు ఏ రకంగా ఇతనిలో ఏ క్వాలిటీస్ చూసి, ఏ ఎబిలిటీస్ చూసి, ఏ క్యాపబిలిటీ క్యాలిబర్ చూసి ఓట్లేసి గెలిపించారో అనేది అర్థం కాక తర్చన పడుతున్నారు. పైపెచ్చు అతను వెకేషన్స్ కి వెళ్తాడే తప్పితే ఆ వెకేషన్స్ కి రీజన్ ఏంది ఆవిడ చెప్పడు. ఇప్పుడు సహజంగా ఒక రాజకీయ నేత అనేది పక్కన పెడితే ఒక సామాన్య ప్రజలకు ఏదన్నా విహారయాత్రలకో లేకపోతే ఇంకో దానికి వెళ్ళారంటే ఉపయోగకరంగా ఉండాలి. మానసిక స్థితి సరిగా లేనప్పుడు మానసిక ప్రశాంతత కోసమో లేకపోతే ఆధ్యాత్మికత కోసమో వెళ్తారు. అది సహజంగా ప్రతి మానవుడు చేసే పని. ఇతడు రాజకీయంగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోచుకొని, ప్రజల ఆస్తులు దోచుకొని, దళితుల ప్రాణాలు హరించి ఆ ప్రాణాలు తీసిన వాళ్ళని, ఆ ప్రాణాలను భక్షించిన వాళ్ళని కాపాడుకుంటూ కుల వివక్షత పెంచుతూ పైపెచ్చు రెడ్లందరికీ తప్పితే ఇంకా వేరే కులం అనేది ఏది లేదు అని ప్రకటన చేసుకుంటూ ఆ రెడ్లు కూడా దొంగలుగా, ఇంతకు ముందు దొంగ అనేవాడు చీకట్లో దోచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దర్జాగా పగలే దోచుకోవడం, దోపిడీ అనేది పరిపాటిగా చేశాడు. అలాంటి వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడు అనే దాని మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదైతే మంచి కార్యక్రమమే. అతని గురించి గుర్తు చేసుకోవడం అనేది పనికిమాల పని అయినప్పటికీ ఇలాంటి వ్యక్తి ఏ ఉద్దేశాలతో ఇంకా ఎలాంటి దుర్మార్గ కార్యాలకు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాడు, అతన్ని ఇంకా మన ప్రజా క్షేత్రంలో తిరగనీయకుండా ఎందుకు జైలు పంపించకుండా ఉన్నారనే దాని గురించి మనం ఇలాగా చర్చించుకోవడం అనేది కాదు సార్. ఇప్పుడు ఆయన పదే పదే అలా వెళ్ళిపోతా ఉంటే రేపు పులివెందుల ప్రజలకు కూడా అనుకోరా, కనీసం మేము ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పులివెందుల కన్నా న్యాయం చేయట్లేదు అని అనుకోరా? పులివెందుల ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ అయిపోయారండి. ఇప్పుడు పులివెందులో ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ నాన్నగారు కల్పించారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి ప్రతి ఒక్కరూ సామాజికంగా ఆర్థికంగా బలపడే విధంగా అన్ని రకాల రూపకల్పనలు చేసి దిగవంతులైపోయి వెళ్ళిపోయారు. అది యాదృచ్ఛికమో యాక్సిడెంట్ ఎలా జరిగిపోయింది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని ఆ పరిపాలనతో గిజుగు పడిపోయిన పులివెంద ప్రజలు ఇప్పుడు కత్తులు సానాలు పెడుతుంటారు. నాకు అనుకుంటున్నానండి, ఇది నా అభిప్రాయం. కత్తులు సానా పెడుతుంటారు. నాటు బొమ్మలు తయారీ ఆపేసినా కూడా ఎలా తయారు చేయాలో కూడా తయారు పడుతుంది. కారణం ఏంటంటే ఫ్యాక్షనిజాన్ని పెంచడంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించిన నేత, జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి తెలియగలిగినటువంటి నాయకుడు ఫ్యాక్షన్ వృద్ధి చేసి ప్రజలను తప్పుదోవలో హింసాత్మకమైనటువంటి ఘటనలోకి తీసుకువెళ్లటంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన పులివెంద ప్రజలే తయారవుతున్నారనేది నాకు అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది అలా. మరి అది ఎందుకు అనిపిస్తుందో అది మనం అంతా ప్రీవియస్ రికార్డు తిరిగేస్తే తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఏబుల్ టు ది సక్సెస్ఫుల్ లీడర్. ఎందుకంటే అతను సక్సెస్ఫుల్ లీడర్ గా ఉండడానికి అతను ఇష్టపడ్డు. అతను ఎంతసేపటికి ఈజ్ ఏబుల్ టు ది ఫ్యాక్షనిజం పర్సన్. అతను ఒక ఫ్యాక్షనిస్ట్ గానే ఉండాలని వాళ్ళ తాత, అంటే ఒక రకంగా వాళ్ళ తాత కొద్ది మేరకు ఇతనితో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ ఏదో కొంత మేరకు మంచి కార్యక్రమాలు చేసి కొంత గుర్తింపు ఏదో కలిగి ఉన్నారు. ఇతనుతో కంపేర్ చేసుకుంటే ఇతనే సాటి, ఇతనే పోటీ. ఎందుకంటే భ్రష్టు పట్టించడాన్ని కుటుంబం కావచ్చు, రాజకీయాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తును కావచ్చు, యువత జీవితాలు కావచ్చు, ఇలాగా అంటే సస్యశ్యామలంగా శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలను ప్రోత్సహించడానికి అనిల్ కుమార్ గారు వారి సొంత ఇంట్లో జరిగిన వాటినే ఏం జరిగింది అనేది తేల్చలేకపోయారు, ప్రజలు తేల్చారు ఇవాళ. బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ప్రజలు తేల్చారు ఇవాళ. ఇప్పుడు పులివెందుల ప్రజలు రేపు మొత్తం అంతా రికార్డు తీస్తున్నారు కదండి, వాళ్ళు అంత తేలిగ్గా లేరు. పులివెందుల ప్రజలు అనేటువంటి ఆ జనాభా నియోజకవర్గం ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా సెన్సిబుల్ పర్సన్స్. ఎంత ఎమోషనల్ గా ఉంటారంటే ప్రతి దానికి అంతే త్వరగా, అంటే అట్లు హింసాత్మకమైన ఘటనలు కావచ్చు, ఇటు శాంతియుతమైన ఘటనలు కావచ్చు, త్వరగతిన. చెప్పండి శ్రీనివాస్ గారు పాయింట్ యాడ్ చేస్తారండి. శ్రీనివాస్ గారు ఏంటి చెప్పండి. పవన్ గారు ఎందుకు